హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర నిలవ ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. కొత్తిమీర నిలవ ఊరగాయకి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, ఇది బాగా పెద్దగా ఉంది. చిన్న కట్టలుగా చేస్తే ఒక 3 కట్టలు అలా అవుతుంది. అలాగే ఎంత కొత్తిమీర అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడ కప్పు కొలతలు గ్రామ్ కొలతల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంతైనా తీసుకోవచ్చు. కొత్తిమీరని బాగా కడిగి కొద్దిగా నీళ్లు వాడాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోకూడదు. కట్ చేసుకున్నాక ఏదైనా కాటన్ క్లాత్ పైన పల్చగా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదండి, ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టుకోవాలి. తడి ఆరితే సరిపోతుంది, పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొలుచుకుందాం. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. మరీ నొక్కి పెట్టి తీసుకోకూడదండి. చూడండి, ఇలా ఉండాలి. కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 5 కప్పుల కొత్తిమీర అయింది. గ్రాముల్లో చూసుకుంటే 250 గ్రాముల కొత్తిమీర ఉంది. ఇప్పుడు మనం ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. అలాగే మీకు నాటు కొత్తిమీర దొరికితే కనుక నాటు కొత్తిమీరతో చేస్తే ఇంకా బాగుంటుంది. 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో 90 గ్రాముల చింతపండు. ఇందులో గింజలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవడానికి బాగా మరిగించిన నీళ్లు పోసుకోవాలి. ఇలా కాస్త ఎక్కువే పోసుకోవాలండి. చింతపండు గుజ్జు కొంచెం పల్చగా తీసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, మరిగించిన నీళ్ళే పోసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా. ఇలా నానేక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఉన్న పిప్పంతా తీసేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతి పిండి ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ మెంతులు 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు 9 గ్రాములు, ఆవాలు 23 గ్రాములు. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడవాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ముక్కలు ముక్కల్లా ఉందనుకోండి, మళ్ళీ మెంతులు మనకి చేదుగా తగిలినట్టు ఉంటాయి. మెంతి పిండి ఆవు పిండి తయారైంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించుకుందాం. కొత్తిమీర వేయించుకోవడానికి అదే కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అంతా ఒకేసారి పట్టదు కాబట్టి ముందు సగం వేసుకొని ఇలా కాస్త మగ్గాక మిగతాదంతా వేసి వేయించుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారనుకోండి, ఇది కూడా కొద్దిగా మగ్గాక మిగతాది వేసుకోవచ్చు, లేదా 2 పట్లుగా అయినా కూడా వేసి వేయించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతుంది. ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి. సరిగ్గా వేగకుండా ఉంటే పచ్చివాసన కింద ఉంటుంది, నిలవ కూడా ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు పూర్తిగా మారుతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి ఇంకొక 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు, 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు, గ్రాముల్లో చూసుకుంటే 70 గ్రాముల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు అవసరమైతే 1 స్పూన్ తగ్గించే వేసుకోండి, అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా రావాలి. ఇలా దగ్గర పడినట్టు అయితే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. బాగా చిక్కబడిపోయింది అనుకోండి, పచ్చడి డ్రైగా అయినట్టు అయిపోతుంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి.
కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక స్పూనున్నర శనగపప్పు, స్పూనున్నర మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఏ ఊరగాయలకైనా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నేనైతే లైన్ బ్రాండ్ తీసుకున్నాను. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా సగం వేగాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. చూడండి, వెల్లుల్లి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక ఎండుమిర్చి 4 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, లేదంటే ఎండుమిరపకాయలు నల్లబడినట్టు అయిపోతాయి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఊరగాయ చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న కొత్తిమీర వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండకూడదు. ఇలా ఉంటే ఆకు కనిపించేలా ఉండి బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి, అలాగే 5 కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో అరకప్పు కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. ఇది 80 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక్కొక్క కారం చాలా ఘాటుగా ఉంటుందండి. ఒకవేళ అలా ఉంటే కనుక తగ్గించి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న తాలింపు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి ఏమీ కూడా వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరుచేదుగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, కొత్తిమీర నిలవ ఊరగాయ తయారైంది. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6-7 నెలల వరకు ఉంటుంది. అస్సలు పాడవదు. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు ఊరిన తర్వాత రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె కాచి చల్లారేక కలుపుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.